నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం కర్ణాటక స్పెషల్ రాగి ముద్దను తయారు చేసుకోబోతున్నామండి. మన రాయలసీమలో తయారు చేసే రాగి ముద్దకి ఇక్కడ చేసే రాగి ముద్దకి పెద్ద తేడా లేకపోయినా టేస్ట్లో మాత్రం వ్యత్యాసం ఉంటుందండి. మనకు కాల్షియం పెరగాలన్నా, ఐరన్ పెరగాలన్నా, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఇది ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. కరెక్ట్ తీరులో చేయాలే కానీ ప్రతిరోజు తిన్నా కూడా బోర్ కొట్టని రెసిపీ ఇదే అండి. ఇంకెందుకంటే ఆలస్యం, క్విక్గా చూసేద్దాం. ముందుగా దీనికోసం రాగి పిండిని కావాల్సినంత కొలిచి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఈ కప్పుతో 3.5 కప్పులు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నెను ఉంచుకొని అందులో నీరు పోయాలండి. నేను 4.5 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. మీరు రాగి పిండి ఎంతైనా తీసుకోండి మీకు కావాల్సినంత, కానీ ఈ కొలతలు మాత్రం ఫాలో అవ్వండి. 1 కప్పు రాగి పిండికి 1.25 నీరు పోయాలండి. ఈ కొలతలతో నీళ్లు పోసాక నీళ్లను తెరలకాగనివ్వాలి. ఈలోపు మనము 1 కప్పు తీసుకొని కొన్ని నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని కలిపి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంతలో స్టవ్ మీద పెట్టుకున్న నీరు తెరలకాగుతుంటాయండి. అందులో తగినంత ఉప్పు వేసి ముందుగా కలిపి ఉంచుకున్న రాగిని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసి ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న మిగతా రాగి పిండిని కూడా వేసి మూత పెట్టాలండి. 1 లేదా 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారా, ఈ విధంగా ఉడుకుతూ కనిపిస్తుంది. ఇప్పుడు తెడ్డు కట్టి పెట్టి కొద్దిగా గెలిగి మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను జాగ్రత్తగా పక్కన దించుకోవాలి. మనం పప్పుని ఏ విధంగా అయితే ఎనుపుకుంటామో అదే తీరలో ఈ రాగిని కూడా ఆ విధంగానే గెలుక్కోవాలండి. ముద్ద ఉండలుగా వస్తుందేమో అనే కంగారు అవసరం లేదండి. మనం చెప్పిన తీరులో చేస్తే ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది. ముద్ద పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే చేతిని నీటితో తడుపుకొని ఈ విధంగా పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉండాలి. అప్పుడే మీ ముద్ద పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముద్దలుగా కట్టడానికి ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి నీరు అంటించి మనకు కావాల్సినంత క్వాంటిటీని తీసుకొని చేతుల్ని అప్పుడప్పుడు వాటర్లో తడుపుకుంటూ గుండ్రంగా ఒత్తుకోవాలి. చూసారా, ఎంతో ఆరోగ్యకరమైన ఈ సాంప్రదాయ వంటకం రాగి ముద్దను ఈ తీరులో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.